హలో మేడమ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఈ వీడియోలో మనం కాసు బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. లక్ష్మీదేవి కాసు బ్యాంగిల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ రోజుల్లో. సో అవి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అయితే ఈ వీడియోలో ఏంటంటే నేను ముందుగానే బ్యాంగిల్స్ అనేది థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే క్లిప్ మిస్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కాసెస్ ఉన్నాయి కదా, వాటికి పైన హెడ్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. నీట్గా ఉంటుంది కదా షేప్, స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అందుకని నేను హెడ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను కాసెస్వి. ఎలా కట్ చేశాను కూడా మీకు అవి అయితే తీసేసాను, చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సో నీట్గా కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి వాటిని. అవి రిమూవ్ చేసుకుంటే స్టిక్ చేసుకునేటప్పుడు పైకి లెగకుండా ఉంటాయి కాసులు అనేవి. సో నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో చూసారా ఇలా ఉంటాయి కాసు అనేది. సో పైన అనేది నేను కట్ చేసేసుకున్నాను. తర్వాత పక్కన పెట్టేసుకోండి అవి. అండ్ చెప్పాను కదా థ్రెడ్ అనేది నేను ముందుగానే ర్యాప్ చేసేసుకున్నాను. సో ఆ క్లిప్ మిస్ అయింది, సో కంటిన్యూ చేస్తున్నాను అందుకని వీడియో. సో ముందైతే గమ్ అయితే అప్లై చేసుకోండి నీట్గా స్టిక్ చేసుకోవడానికి. నేనైతే ఇక్కడ 7000 గ్రామ్ గమ్ గ్లో అయితే తీసుకుంటున్నాను. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది తీసుకోండి. సో నా దగ్గర అయితే ప్రజెంట్ అది అవైలబుల్గా ఉంది, సో నేను అది తీసుకుంటున్నాను. థ్రెడ్ కూడా నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. కాసెస్కి గోల్డ్ ఆర్ క్రీమ్ కలర్ అయితే సెట్ అవుతుంది. చూసారా 1 by 1 స్టిక్ చేస్తే చూసారా ఎంత నీట్గా ఉందో పర్ఫెక్ట్గా. సో అలా స్టిక్ చేసుకోవాలి 1 by 1 అనేది. హెడ్ కొంచెం ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లు స్టిక్ చేసుకోండి. సో నీట్గా స్టిక్ పెన్తో స్టిక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. బై హ్యాండ్ కన్నా కూడా స్టిక్ పెన్ అయితే త్వరగా స్టిక్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో నేనైతే స్టిక్ పెన్తో స్టిక్ చేసుకుంటున్నాను. లేదు మీ దగ్గర అవైలబుల్గా లేదంటే బై హ్యాండ్ కానీ, లేదా ఇప్పుడు చాలా వచ్చాయి కదా, సో వాటితో కూడా మీరు పెన్సిల్తో కానీ ఇయర్ బడ్స్తో కానీ అలా అయినా స్టిక్ చేసుకోవచ్చు. సరే 1 by 1 చాలా నీట్గా స్టిక్ చేసుకోండి. గమ్ మాత్రం ఎక్కువ అప్లై చేయకండి, కేకే అయిపోతుంది, ప్యాచెస్లా కనిపిస్తుంది. సో ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. సో స్లోగా అప్లై చేసుకోండి, కొంచెమే అప్లై చేసుకోండి. చూసారా నీట్గా స్టిక్ అవుతున్నాయి. సో తర్వాత కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్గా. ఓకే, చూసారా కాసులు అయితే స్టిక్ చేసేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా ఇలా చూస్తున్నాయి. సో దీనికి ఇంకో స్టెప్ కూడా ఉంది, ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాం బ్యాంగిల్స్కి. సో నేను స్మాల్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, రౌండ్ షేప్వి 3mm కుందన్స్ అంటారు వీటిని. ఆ రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను వీటికి ఫైనల్ టచ్ ఇవ్వడానికి. సో అది బ్యాంగిల్స్ లుక్కే మారిపోతుంది వీటి వల్ల. సో నీట్గా 1 by 1 అనేది మనము స్టిక్ చేసుకుందాం. ఈ కుందన్స్ అయితే ముందైతే గ్లూ అనేది అప్లై చేసుకోండి ఎడ్జెస్కి, రెండు వైపులా ఎడ్జెస్కి స్టిక్ చేసుకోండి గ్లూ అనేది. మొత్తం గ్లూ స్టిక్ చేసిన తర్వాత నేను కుందన్స్ అయితే స్టిక్ చేస్తాను. సో కరెక్ట్గా అడ్జస్ట్లో 1 by 1 కుందన్స్ అయితే స్టిక్ చేసుకోండి. చూసారా లుక్ ఎంత బాగుందో. సో మొత్తం అంతా ఒకసారి స్టిక్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు, ఓకేనా. నా వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పేసి స్పీడప్ చేస్తున్నాను. సో మీరైతే స్లోగా స్టిక్ చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ అయిందండి. సో బ్యాంగిల్స్ చూసారా, లక్ష్మీదేవి కాసు బ్యాంగిల్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. మీకు ఇది ఇందులో ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.